అమ్మయ్యా ఓట్లు అయిపోయినాయి. ఇక అందరు ఎదురు చూస్తున్నది ఫలితాల కోసమే కదా. నాకైతే మస్తు టెన్షన్ అవుతుంది. ఇన్ని రోజులు ఎవరికెయ్యాలి అని, ఇప్పుడు ఎవరు గెలుస్తారు అని ఒక్కదాన్ని ఆలోచిస్తుంటే మస్తు పిచ్చిలేస్తుంది నాకు. మా మంగ్లీని కూడా అడుగుతా, ఏదన్నా క్లారిటీ వస్తుందేమో. ఆనందమాయే మది ఆశల నందనమాయే. మంగ్లీ మళ్ళీ వచ్చిందా గీమే? నన్ను ఎప్పుడు నిమ్మలంగా ఉన్నీయదు కదా. ఏంది రామ్లా చెప్పు. నాకు మస్తు టెన్షన్ అవుతుంది మంగ్లీ, నువ్వు అంత నిమ్మలంగా ఎట్లున్నావు? కొంతమంది టెన్షన్ లోనే పుడతారు, టెన్షన్ లోనే బతుకుతారు పాపం. ఇగో నిన్ను ఫిలాసఫీ చెప్పమనిలే పిల్ల, పాయింట్ క్లియర్ చేయమంటున్నా అంతే. చెప్పు ఏందో ఉన్నాం కదా నేను ఒక్కదాన్ని. చెప్పు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా మంగ్లీ, ఎవరు గెలుస్తుండొచ్చు? ఓట్లలో నిలబడ్డోళ్ళకే తెలియదు, నాకేం తెలుసు చెప్పు. అట్లా అంటే ఎట్లా మంగ్లీ? కనీసం నువ్వు ఎవరు కొట్టేసినావు చెప్పు, మనమన్న లెక్కలేసుకుందాం. అమ్మా ఎవరికేసిన బయటికి చెప్పొద్దు కదా, నేను చెప్తా. ఏడ్చినవుతి, చంద్రబాబు అసంటోడే ప్రపంచం మొత్తానికి చెప్పిండు, నువ్వు నాకు ఒక్కదానికే కదా చెప్పొచ్చు. మరి ఒకటేమో కేసీఆర్ సార్ ఫేస్ చూసి కారు గుద్దిన, మరి ఇంకోటి పొన్నాల ముఖం చూసి చెయ్యికేసిన. ఒకటి చెయ్యికి ఒకటి కారుకి. ఇంతకు ఏది పార్లమెంట్ కేసినో ఏది అసెంబ్లీ కేసినో? ఏదా మొదటేమో కారు కేసినాను అనుకుంటా, రెండోది కాదు మొదటిదే చెయ్యికేసినాను అనుకుంటా, రెండోది కారా చెయ్యే కాదు కారు. ఏందో రాములమ్మ దేనికేసినానో నాకే తెలియదు. ఇప్పుడు ఎట్లా, ఎవరు గెలుస్తారు ఎట్లా తెలవాలి? ఉంటాయి కదా ఎగ్జిట్ పోల్లు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? ఏమో మంగ్లీ, ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెప్తున్నారు. ఒకరు వాళ్ళు గెలుస్తారంటే ఒకరు వీళ్ళు గెలుస్తారు అంటున్నారు. ఎవరిని నమ్మాలో నాకైతే తెలుస్తలేదు. ఇంతకు నువ్వు ఎవరు గెలవాలనుకుంటున్నావు? వీళ్ళే రావాలని కాదు, ఎవ్వరు వచ్చినా సరే నాకు. మరి నీకు? నాకైతే సెంట్రల్ లో రాహుల్ గాంధీ వస్తే మంచిగా ఉంటది అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి కాలేదు, యూత్ కదా, ఇంకా ఏ టెన్షన్ లేకుండా మంచిగా చేస్తుండొచ్చు పాపం. అయితే చెయ్యికే అన్నమాట నీ సపోర్టు. అంటే మోడీకి అనుభవం ఉంది, గిన్ని దినాలు గుజరాత్ కి సీఎం గా ఉన్నాడు, మరి మోడీ ఆయన కంటే మంచిగా చేస్తుండొచ్చు. మళ్ళా అటు దిక్కు మాట్లాడుతున్నావు. పోనీ నువ్వు చెప్పు, ఎవరు పిఎం అయితే బాగుంటది చెప్పు. నాకు ఎవ్వరు గెలిస్తే వాళ్ళే ఇష్టం. అబ్బా ఏం కన్ఫ్యూజనో ఏమో. పోనీ మన ఇద్దరం బెట్టు కట్టుకుందామా, ఎవరు గెలుస్తారో ఏమో అనే దాని మీద? సరే నిజంగా పెట్టు. నేను గెలిస్తే నాకు 6 రోజులు సెలవు కావాలి, నువ్వు గెలిస్తే 7 రోజులు సెలవు ఇవ్వాలి, అంతే. ఆ రెండు ఒకటే కదా, నన్ను పిచ్చిదాని చేయకు. మంచిగా చెప్పు, ఎవరి మీద కడుతున్నావు? రాష్ట్రంలో నా బెట్ అయితే చేకూర్తు మీదనే, పక్కా కేసీఆర్ గెలుస్తాడు. అదేంది మంగ్లీ? అదంతే గాని నువ్వు చెప్పు, ఎవరి మీద కడుతున్నావు బెట్టు? స్టేట్ లోనా సెంట్రల్ లోనా? నేనా? వేరే ఆలోచననే లేదు. పక్క పువ్వు గుర్తే గెలుస్తుంది, రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. గదేంద్రంలా అదంతే. నీకు పిచ్చో నాకు పిచ్చో అస్సలు అర్థమైతలేదు నాకైతే. నీకు ఆ డౌట్ వచ్చిందంటే పక్క నీకే అన్నట్టు. నాకు కనీసం డౌట్లన్నీ వస్తున్నాయి అంటే నా మెదడు బాగానే పనిచేస్తున్నది. నీ తమాక్ గవి కూడా రావట్లేదు కదా. గీ పంచాయతీ తెగది ఒడవదిగా నాకు అర్థమైంది. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో కూడా తెలియదుగా, నాకు కూడా అర్థమైంది. మరి ఏం చేద్దాం మంగ్లీ? ఫలితాలు వచ్చేదాకా ఎదురు చూసుడు తప్ప ఏం చేయలేం రామ్లా. అంతే తీ.